హలో అన్న, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఒఫ్రా గురించి చెప్పాను కదా, ఇది ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది. లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లేకపోతే మేమున్న ఏరియా నుంచి ఒఫ్రాకు వెళ్ళాలంటే దగ్గర 70 కిలోమీటర్లు, అంటే 45 నిమిషాల నుంచి 50 నిమిషాల టైం పడుతుంది. మేము ఒఫ్రాకు ఎందుకు వెళ్ళాము, ఎందుకు వెళ్లాల్సింది వచ్చింది అనేది వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు కాబట్టి ఫాయిల్ అనే ఏరియాలో జనం అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంటికి పంపించడానికి వస్తారు. కొంతమంది ఫ్రైడే రోజు ఏదైనా ఆఫర్లు ఉంటే తీసుకొని వెళ్ళడానికి వస్తారు. కొంతమంది వాళ్ళకున్న బాధలు సంతోషాలు ఫ్రెండ్స్ తో పంచుకోవడానికి వస్తారు. వాళ్ళలో నేను ఒకడిని. నాతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ మేము రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చాము. అదేనండి ఒఫ్రాక్ అయితే వచ్చాము. లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టు ఆకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని పండిస్తుంటారు ఇక్కడ కనిపిస్తున్న అతను వచ్చేసి మా డ్రైవర్ రేస్ గురము. పక్కన కనిపిస్తున్న అన్న కోసం అయితే ఇక్కడికి వచ్చాము మేము. వీళ్ళని చూసి వీళ్ళు చెప్పిన మాటలు వినిన తర్వాత చాలా బాధ అనిపించింది. వీళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని ఉంటుందంట. పని అంత ఎక్కువ ఉన్నా చేయగలము, కానీ కష్టానికి తగ్గ ఫలితం అయితే లేదని చెప్పారు. వీళ్ళకి కేవలం 90 దినాలు ఇస్తారంట. మన ఇండియా అమౌంట్ వచ్చేసి 27,000. వర్క్ ఇట్లా ఉంటుంది అని తెలియక వచ్చాము, చాలా మోసపోయాము మేము అని చెప్పేసి బాధపడ్డారు. మొత్తం రూము, ఫుడ్ అన్ని వాళ్ళకి అయినా కూడా కష్టానికి తగ్గ ఫలితం లేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు పాపము. ఇక మీద కువైట్కి రావాలనుకునే వాళ్ళు మనం వెళ్ళే వర్క్ గురించి క్లియర్ గా తెలుసుకొని రండి. దయచేసి మోసపోయి ఇక్కడికి వచ్చి బాధపడొద్దు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న బిల్డింగ్స్ కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, వీటిల్లోనే వీళ్ళు ఉండేది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కాకపోతే సిటీకి అనేది చాలా దూరంగా ఉండాల్సింది వస్తుంది. వీళ్ళు కువైట్ అంటేనే పెద్ద బిల్డింగ్లు, మంచి లైఫ్ ఉంటుంది అనుకున్నారంట. ఇలా ఉంటుందంట తెలియదంట వర్క్ వీళ్ళకి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళ కోసమే మేము వచ్చింది ఇక్కడికి ఇంత దూరము. మంచి సాంగ్స్ పెట్టుకొని రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా మంది కువైట్కి వచ్చేసి మనకున్న ప్రాబ్లమ్స్ అంటే అప్పులు కావచ్చు, ఏదైనా కూడా సెటిల్ అవ్వాలని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. దయచేసి మనం వచ్చేటప్పుడు ఎటువంటి వీసాకి వెళ్తున్నాము, ఎటువంటి వర్క్కి వెళ్తున్నాము అనేది నీట్గా తెలుసుకొని రండి. ఇంకో విషయం ఏంటంటే, ఉన్న దాంట్లో సంతోషపడకపోవడము, లేని దానికోసం పాకులాడడం, నాతో సహా. దయచేసి ఉన్న దాంట్లో సంతోషపడడానికి ట్రై చేయండి. ఇంకోసారి మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.